మెట్ట ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన పెద్ద ఆసుపత్రికి ఇప్పుడు సుస్థి చేసింది. 90% పనులు పూర్తయిన నిరుపయోగంగా మారింది పేదోడి ఆసుపత్రి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసింది కూటమి సర్కార్. దీంతో చింతలపూడి నియోజకవర్గ వాసుల దశాబ్దాల నాటి కలగా మిగిలిపోయింది. మెట్ట ప్రాంత వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 ఏళ్ల నాటి కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం చేపట్టిన 100 పడకల ఆసుపత్రి పనులకు చంద్రగ్రహణం పట్టింది. మెట్ట ప్రాంత వాసుల వైద్య కష్టాలను చూసిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చింతలపూడికి 100 పడకల ఆసుపత్రిని కేటాయించడంతో పాటు 23 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి. అంతలో వచ్చిన ఎన్నికల కోడ్తో మిగిలిన 10% పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పేదోడి ఆసుపత్రిపై కన్నెర్ర చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో 2011లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. ఆ తరువాత 2013 డిసెంబర్ 17న అప్పటి కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు శంకుస్థాపన చేశారే కానీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆసుపత్రి విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా ఏవి జరగలేదనే చెప్పాలి. ముఖ్యంగా చింతలపూడిలో అయితే ఖచ్చితంగా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక శిలాఫలకం వేశారు, టీడీపీ ప్రభుత్వంలో ఒక శిలాఫలకం వేశారు, కానీ ఇప్పుడు కూడా అసలు పనులు అనేవి మొదలు పెట్టలేదు. ఈ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శిలాఫలకం వేయడంతో పాటు 90% వర్కులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు పట్టించుకోకపోగా, నాకు తెలిసి ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఒక కాంపౌండ్ వాల్ మాత్రం కట్టారు. అంతకు మించి ఎటువంటి పని జరగలేదు. మేము ఎలా అయితే 90% పనులు పూర్తి చేశామో మీరు కూడా దీన్ని ఉన్నటువంటి 10% పనులు పూర్తి చేసి దానికి సక్రమైనటువంటి నిధులు కేటాయించి ప్రజలకు ఉపయోగపడేలా ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలి అని చెప్పి నేను వారిని కోరుతున్నాను. ఈ ఆసుపత్రి పూర్తయితే వైఎస్ఆర్సీపీకి పేరు వస్తుందన్న దురుద్దేశంతో కూటమి సర్కార్ చింతలపూడి 100 పడకల ఆసుపత్రిని పక్కన పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికైనా కక్ష రాజకీయాలను పక్కన పెట్టి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు.